జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. శ్రేణులకు రాజేందర్ సింగ్ రాథోడ్ దిశానిర్దేశం. పలువురు బీజేపీలో చేరిక. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణ కేంద్రంలోని ఎల్జే గార్డెన్స్ లోని నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎస్సీ ఎస్టీ బృందాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజస్థాన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజేందర్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి గద్దెనెక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, దీనిని చర్మగీతం పాడేందుకు బీజేపీ కార్యకర్తలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యకర్తల కృషి వల్లే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రుయాడ్ రాజేశ్వర్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ రాజేందర్ సింగ్ రాథోడ్ రాజస్థాన్ లో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒక్కసారి కూడా ఓడిపోలేదని, తమ అనుభవాలను మన బాల్కొండ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు తెలియజేయడానికి బీజేపీని అన్ని విధాలుగా బలోపేతం చేయడానికి వచ్చారని, రాజ్యాంగబద్ధంగా నీతివంతంగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ పార్టీ కార్యకర్తలమని చెప్పుకోవడానికి సంతోషపడాలని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకులు, మండల పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सुबह से मीटिंग अटेंड करते करते जा रहे हो, पर सर आप आने से, आपकी यहाँ आने से हमारे मनोधैर्य भी बढ़ गया सर। हमको भी पता चला हमारे पास भी बड़े बड़े लीडर है, हमारे पास भी लीडर हमारे तक आते, हमसे बात करने तक यहाँ तक आते, ये पता चल के बहुत खुशी हुआ सर। और दूसरी बात, फाइनल एक बात बताते सर, आपका जो बात करने वाले हो आज आप, इसको बहुत सीरियस लेते सर। हम लोग ऐसा मजाक में नहीं लेते, बहुत सीरियस लेते और काम करते हैं। और आपका सर ऊंचा रहे। आप राजस्थान में जाके बोले, मैं बालकोंडा एक जगह गया जहाँ पार्टी थोड़ा ज़्यादा स्ट्रांग नहीं था, वो जाके मैं स्ट्रांग करके आए, ये बात बोले, ये हाल लाते सर पार्टी को, ठीक है। और ముగించే ముందు చివరిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మనకు ఈ థర్డ్ ప్రోగ్రామ్కి పోతందుకు అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము. ఈ విషయాలు కూడా మీ మండల ప్రెసిడెంట్లకు, టౌన్ ప్రెసిడెంట్తో మాట్లాడి మీకు విషయాలు రేపటికి తెలియజేస్తారు. థ్యాంక్ యూ. థర్డ్ రోజు నేషనల్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ ఉన్నదని మీ అందరికీ తెలుసు అనుకుంటా. దానికి ప్రిపరేషన్గానే ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ థర్డ్ రోజు మీటింగ్కి మనం పోవాలి అని కాదు, కానీ ఆ మీటింగ్కి వచ్చిన పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు, రాజస్థాన్కి వెళ్ళి ఇప్పుడు రాఠోడ్ గారు వచ్చిండ్రు, ఇట్లాంటి లీడర్లను మన దగ్గరికి పంపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్పాలి అని చెప్పి పంపించిండ్రు వాళ్ళు. సార్ రాజస్థాన్లో 7 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఓడిపోలేదు, అసలు ఓటం ముఖం చూడని ఎమ్మెల్యే. అది కాకుండా బీజేపీ పార్టీ రాజస్థాన్లో ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినా సార్ మినిస్టర్ ఉంటారు. అంటే ఇప్పుడు 4 సార్లు 5 సార్లు మినిస్టర్ ఉంటుంది. సార్ ఏమంటుండ్రంటే, మీ దగ్గర పన్నా కమిటీలు ఎక్కడి వరకు వచ్చినాయి అంటుండే అన్న. సార్ బూత్ కమిటీలే కొంచెం టైట్గా అవుతున్నాయి, పన్నా కమిటీలు ఎదుర్కొని టైం పడుతుంది, ఇంకొక 3-4 నెలల్లో పన్నా కమిటీ కంప్లీట్ చేస్తాము. రుయర్ రాజేశ్వర చెప్పినట్టు అంత బూత్ కమిటీలు కొంచెం కష్టపడి పని చేస్తే పన్నా కమిటీలు అయిపోతాయి. కానీ ప్రాబ్లం పన్నా కమిటీ వరకు అయిపోదు సార్. ఇప్పటికెళ్ళి ఎలక్షన్ వరకు మనకి ఇన్ఛార్జ్ 2 సార్లు నేషనల్ ప్రభారీ ఈ సార్ అయితే. इस बैठक में अभी जिनका भाषण आपने सुना, आपके प्रभारी यहाँ के नेता विष्णुवर्धन जी, इस विधानसभा क्षेत्र के दमदार नेता डॉक्टर मल्लिकार्जुन जी, यहाँ के मंडल अध्यक्ष महिपाल जी, शहर मंडल के अध्यक्ष नरसिंह जी, भाई संज्ञा नायक जी, और इस कार्यक्रम में उपस्थित एससी एसटी मोर्चा के सभी दायित्ववान कार्यकर्ता बंधु और मित्रों, 2 दिन से लगातार आज ये 5वीं बैठक है और हर बैठक में मेरे मन में ये कसक जरूर रही
कि काश मैं भी आपकी स्थानीय भाषा को थोड़ा बहुत समझता जानता, तो मैं भी मेरी बात को आप तक अच्छी तरह पहुंचा पाता। राजस्थान से आया हूं, राणा प्रताप की धरती से आया हूं, और जब मैं अपनी बात कह रहा हूं, इस पूरे देश के अंदर भारतीय जनता पार्टी के नामचीन नेता 119 नेता 119 विधानसभा क्षेत्र में अब जनसंपर्क महाअभियान के तहत लोगों से बात करने के लिए निकले हैं। ये कमाल है हमारी पार्टी का। चाहे कोई व्यक्ति तेलंगाना का हो, राजस्थान का हो, महाराष्ट्र का हो, बिहार का हो, उत्तर प्रदेश का हो, सब एक एक माला में गूंथे हुए फूल है। सब कार्यकर्ता है, अलग अलग प्रदेश, अलग अलग वेशभूषा, अलग अलग भाषा, पर सबका संकल्प एक, इस हिंदुस्तान को विश्व गुरु बनाए, इस हिंदुस्तान में गरीब का कल्याण हो, अंत्योदय हो। हम उन्हीं सिद्धांतों के साथ, उसी राष्ट्रवाद के साथ खड़े हैं जिसकी बुनियाद हमारे पूर्वज नेताओं ने रखी। मुझसे पहला राष्ट्रीय स्वयंसेवक संघ की बात हुई। राजस्थान के अंदर भारतीय जनता पार्टी विधायक दल का विधानसभा में उपनेता हूं, 7वीं बार का विधायक हूं, राष्ट्रीय कार्य समिति का सदस्य हूं। इस नाते इस बालकुंडा विधानसभा में महासंपर्क अभियान के अंतर्गत पार्टी की योजना से इस पूरे इलाके में 2 दिन से घूम रहा हूं। ये मेरी छोटी मोटी 5वीं सभा है, और इन सभाओं के माध्यम से जहां एक और केंद्र सरकार के गरीब कल्याण की, देश के उत्थान की करवट लेते हुए देश के अंदर इंफ्रास्ट्रक्चर के बढ़ोतरी की बातें हम कर रहे हैं, वहीं टीआरएस की सरकार जिस धोखे से बनी, जिस झूठ से बनी, और अब सरकार एक परिवार में लूट के रूप में बदल गई। जनता से जो वादे किए उस वादों पर सरकार खरी नहीं उतरी। इन बातों को लेकर हम जनता के बीच में अपनी बात को कह रहे हैं। जनता में मौजूदा सरकार के फरेब से और जिस प्रकार एक सरकार के अंदर संस्थागत भ्रष्टाचार हो रहा है, उसको लेकर गुस्सा है। मैं मेरी इन यात्राओं को देखकर कह सकता हूं कि एक बहुत बड़े बदलाव की ओर तेलंगाना बढ़ रहा है, और आने वाले 2024 में निश्चित तौर पर तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनेगी। और वहीं दूसरी ओर लोकसभा के चुनाव के अंदर भी बड़ा आस्थित और बड़ा अच्छा प्रचंड प्रदर्शन होगा। न्योता दिया है लोगों को 3 तारीख को 4 बजे हैदराबाद में होने वाली महारैली के लिए। लोगों में अपार उत्साह है, उल्लास है। सब लोग इस रैली के अंदर आएंगे, और हैदराबाद के इतिहास में अब तक की सबसे बड़ी रैली होगी वो, इसकी पूरी संभावनाएं हैं। और जिस प्रकार एक परिवार के चक्र के अंदर यहाँ की जनता पिस रही है, वादा जो किया, एक वादे पर सरकार खरी नहीं उतरी, इस बात को लेकर लोगों में गुस्सा भी है। मोटे तौर पर इतनी बात मेरे को कहनी थी, और कोई बात नहीं।